తెలంగాణ రాష్ట్ర గీతం జై జై హై తెలంగాణ రూపశిల్పి ప్రముఖ ప్రజాకవి అందశ్రీ 61 సంవత్సరాల వయసులో సోమవారం ఉదయం హఠాన్ మరణం చెందారు. ఆయన మృతికి గుండెపోటు కారణమని గాంధీ ఆసుపత్రి వైద్యులు అధికారికంగా నిర్ధారించారు. లాలాగూడలోని తన నివాసంలో తెల్లవారుజామున కుప్పకూలిపోయిన ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. గాంధీ ఆసుపత్రి హెచ్ఓడి డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ సింధూరా ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు. అందశ్రీ గత 15 ఏళ్లుగా తీవ్రమైన రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. అయితే గత నెల రోజులుగా ఆయన రక్తపోటును నియంత్రించే మందులను వాడటం లేదని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందన్నారు. గత 3 రోజులుగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయన ఆసుపత్రికి వెళ్లలేదని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి భోజనం చేసి నిద్రపోయిన తర్వాత సోమవారం తెల్లవారుజామున బాత్రూం వద్ద పడిపోయి కనిపించారు. కుటుంబ సభ్యులు చూసేసరికి ఆయన మరణించి దాదాపు 5 గంటలు గడిచి ఉండవచ్చని డాక్టర్ సింధూరా అంచనా వేశారు. ఆరోగ్య విషయంలో ఆయన చూపిన నిర్లక్ష్యమే ఈ విషాదానికి దారితీసిందని వైద్యులు స్పష్టం చేశారు. అందశ్రీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి బడిమెట్లు ఎక్కకుండానే తన సహజ ప్రతిభతో ప్రజాకవిగా ఎదిగిన అందశ్రీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. ఆయన రచించిన మాయమై పోతున్నడమ్మ మనిషన్న వాడు పాట, జై జై హై తెలంగాణ గీతం ఆయనకు చిరస్థాయి కీర్తిని తెచ్చిపెట్టాయి. ఆయన సాహితీ సేవకు గాను కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది.